హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియోలో మనము కేఎల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో మనకి గుంటూరులో, ఆ యూనివర్సిటీ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందామండి. సో ముందుగా మనకి యూనివర్సిటీ గుంటూరులో లొకేట్ అయ్యి ఉంది అండ్ దీని తల కోడ్ వచ్చి కేఎల్యూ అండి. గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో ఇది మనకు ఉంది. అండ్ దీనికి చాలా అక్రెడిషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఎస్టాబ్లిష్ వచ్చేసి మనకి 1980లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా మనకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనమాట. అండ్ NAC లో మనకి ఇది గ్రేడింగ్ లో A++ రావడం జరిగింది. అండ్ NIRF ర్యాంకింగ్ లో కూడా 70th పొజిషన్ రావడం జరిగింది అనమాట. సో ఒకసారి దీని తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్ కట్ గా చూసేద్దాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇందులో మనకి డిఫరెంట్ కోర్సెస్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇందులో మనం చూసినట్టయితే 2 హాస్టల్స్ ఉన్నాయండి ఫర్ గర్ల్స్ అండ్ అలాగే 7 హాస్టల్స్ ఉన్నాయి ఫర్ బాయ్స్. ఇవన్నీ కూడా కంప్లీట్లీ వెల్ ఎక్విప్డ్ అనమాట. అండ్ ఇందులో మనకి కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నది. అండ్ అలాగే సైన్స్, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్, KLBS అనమాట, బిజినెస్ స్కూల్, ఫైన్ ఆర్ట్స్, కామర్స్, ఫార్మసీ, లా, హోటల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ అలాగే అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి అందులో లొకేట్ అయి ఉన్నాయి కేఎల్ యూనివర్సిటీలో. అండ్ దీని తాలూకా హైలైట్స్ ఒకసారి మనం చూసినట్టయితే ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి మనకి 1980 అండి, డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అండ్ ఇది AICTE అప్రూవ్డ్ ఉంది. అఫిలియేషన్ వచ్చేసి UGC అఫిలియేషన్ ఉందండి. అండ్ అక్రెడిషన్ మనం చూసినట్టయితే NAC అక్రెడిషన్ ఉంది దీనికి, A++ గ్రేడ్. అండ్ పాయింట్స్ వచ్చేసి మనకి 3.57 పాయింట్స్ వచ్చినాయి అనమాట అవుట్ ఆఫ్ 4. ఓకే. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్టు ఇవన్నీ కూడా మనకి ఎలిజిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనమాట. అండ్ కేఎల్ యూనివర్సిటీ సపరేట్ గా మనకి పెట్టుకున్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏంటి అంటే KLU ట్రిపుల్ KLU మ్యాట్ అనమాట. ఇవి రాసి మనం డైరెక్ట్ గా KLUలోకి వెళ్ళొచ్చు. మనకి అలాగే స్టేట్ లెవెల్లో మనకి MSET గానీ ISET గానీ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా మనం KLUలోకి వెళ్ళొచ్చు. ఓకే. అండ్ మనకి MTech, MBA, BTech ఈ 3 కోర్సెస్ కూడా మనకి కంప్లీట్లీ ఆఫర్ చేస్తుంది ఇందులో. అండ్ ఫ్యాకల్టీ వైజ్ కానీ ఫీజు కానీ ఇవన్నీ చూస్తుంటే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ పడుతుందండి ఫీజు అప్లికేషన్ కి. అండ్ ఫ్యాకల్టీ మనకి 1100+ ఫ్యాకల్టీ మనకి అవైలబుల్ గా ఉన్నారు విత్ 600 ఫ్యాకల్టీ PhDs అనమాట. 600 PhDs కూడా మనకి అవైలబుల్ గా ఉన్నారు. అండ్ ఈ యూనివర్సిటీలో మనకి టాప్ రిక్రూటర్స్ ఎవరు అంటే సర్వీస్ నౌ, డెలాయిట్, సిస్కో, TCS, అమెజాన్, కార్వి, విప్రో, HP, IBM, ఇన్ఫోసిస్, వాల్యూ ల్యాబ్స్, ఇంటెల్, కాగ్నిజెంట్ అనమాట. అండ్ క్యాంపస్ తాలూకా టోటల్ ఏరియా మనకి 100 acres. అండ్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ఏమున్నాయి మనకి ఈ కాలేజ్ లో అన్నట్టయితే మనకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉందండి. అండ్ అలాగే 7000 హాస్టల్ అకామిడేషన్ ఉంది ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే 7000 స్టూడెంట్స్ కి మనకి అకామిడేషన్ అనేది ఉంది. అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు ఉంది. 100+ బస్సెస్ ఉన్నాయి అండ్ అలాగే వెహికల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే రెస్టారెంట్స్ కూడా మనకి యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ మీకు కనిపిస్తాయి. మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, లాండ్రీస్ ఉన్నాయి, సెలూన్ ఉన్నది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ మనకి అవైలబుల్ గా ఉంది ఫర్ సేఫ్టీ పర్పస్. అండ్ అలాగే మల్టిపుల్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ అలాగే 108 రీసెర్చ్ క్లబ్స్ ఉన్నాయి, ఇండోర్ స్టేడియంస్ ఉన్నది. అలాగే 72 హాబీ క్లబ్స్ కూడా మనకి ఉన్నాయి అనమాట. సో మెయిన్లీ ఇక్కడ మీరు చూడాల్సింది 108 రీసెర్చ్ క్లబ్స్ 108 మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే 72 క్లబ్స్ ఫర్ హాబీస్ అనమాట. అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి మనకి 72 క్లబ్స్ అనేది అవైలబుల్ గా ఉన్నది. సో మన అఫీషియల్ వెబ్సైట్ అయితే కేఎల్ యూనివర్సిటీకి https://www.kluniversity.in అండి. సో ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వెళ్ళి అసలు కాలేజ్ ఎలా ఉంది, క్యాంపస్ తాలూకా ప్లేస్మెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ మెయిన్లీ కేఎల్ యూనివర్సిటీకి మనకి నెంబర్ ఆఫ్ అవార్డ్స్, ర్యాంకింగ్స్ రావడం జరిగింది. సో అందులో కొన్ని జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ మీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకి ఈ వీడియో సరిపోదు కాబట్టి జస్ట్ మీరు చూడొచ్చు. నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మనకి కేఎల్ యూనివర్సిటీకి అనేది రావడం జరిగిందండి ఇయర్ వైజ్. అండ్ మెయిన్లీ ఒకసారి కోర్సెస్ లో మనం చూసినట్టయితే ఇందాక మీకు చూపించాను కోర్సెస్ తాలూకా లిస్ట్. సో అండర్ గ్రాడ్యుయేషన్ లో మనకి ఈ కోర్సెస్ అన్ని ఉన్నాయండి. సో దాని తాలూకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనది బీటెక్ మనం చూస్తున్నాం కాబట్టి బీటెక్ మనకు కావాల్సింది ఏంటంటే 10+2 పాస్ అయి ఉండాలి. అది PCM అవ్వచ్చు, PCB అవ్వచ్చు విత్ 60% అగ్రిగేట్ అనమాట. అండ్ అలాగే ఒక వ్యాలిడ్ ర్యాంక్ అంటే వ్యాలిడ్ స్కోర్ అనేది మనకు వచ్చి ఉండాలి ఇన్ దీస్ ఎగ్జామ్స్. సో మనది ఏంటంటే MSET కాబట్టి మనం ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంది MSET లో మనకు ఒక వ్యాలిడ్ ర్యాంక్ వస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే KLEEE, JEE అవ్వచ్చు, JEE అడ్వాన్స్డ్ అవ్వచ్చు, యూనిగేజ్ అవ్వచ్చు, ఎందులో వచ్చినా సరే మనకి అది ర్యాంక్ వ్యాలిడ్ అనమాట. ఓకేనా. అండ్ అలాగే ప్రతి కోర్సెస్ కూడా ఆ కోర్సుకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ క్లియర్ గా. అండ్ అలాగే PG కోర్సెస్ మనకి ఏవైతే ఉన్నాయో PG కోర్సెస్ కి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో మనకి వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి అడ్మిషన్ ప్రాసెస్ అవన్నీ కూడా మనము ఇందులో అంత క్లియర్ కట్ గా మనం వెళ్ళొద్దు. మనం మెయిన్లీ ఏంటంటే కాలేజ్ తాలూకా రివ్యూ మెయిన్లీ చూస్తున్నాం కాబట్టి ప్లేస్మెంట్స్ ఒకసారి చూసేద్దాము.
సో ప్లేస్మెంట్స్ మనకి 2018-19 కి ప్లేస్మెంట్ డేటా అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉందండి. సో ఇందులో డిగ్రీ ఏదైతే ఉందో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ గాను మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్ వచ్చేసి 1651 అండి. అండ్ టోటల్ 183 కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. అండ్ అందులో 1612 స్టూడెంట్స్ అనేది ప్లేస్ అయిపోయారు అనమాట. సో నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చేసి మనకి 2278 ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సార్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1600 ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయంటే కొంతమంది స్టూడెంట్స్ కి మోర్ దాన్ 1 ప్లేస్మెంట్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కంపేర్ చేసుకుని మీరు చూసినట్టయితే ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే. అండ్ హైయెస్ట్ శాలరీ మనకి ఈ కాలేజ్ నుంచి వచ్చింది 24.5 lakhs per annum అండి. అంటే ఇయర్ కి 24 lakhs అనమాట శాలరీ మనకి. అండ్ యావరేజ్ గా అంటే ఓవరాల్ అన్ని ఆఫర్స్ కలుపుకొని యావరేజ్ చేసినట్టయితే మనకి 5 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్ కింద వస్తుంది. ఓకేనా. అండ్ ఇందులో మనకి రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో మనకి కేఎల్ యూనివర్సిటీలో వీళ్ళని ఒక రేటింగ్ కింద తీసుకుని వెళ్ళినట్టయితే 1, 2, 3, 4, 5 అని చెప్పేసి మనకి హైయెస్ట్ శాలరీ కంపెనీస్, టాప్ కంపెనీస్, వెల్ నోన్ బ్రాండ్స్ కింద మనం చూసినట్టయితే హైయెస్ట్ శాలరీ కంపెనీస్ ఏమున్నాయంటే సర్వీస్ నౌ, న్యూక్లియై, ఏఎండి, డిఈషా, కాంబాల్ట్. అండ్ టాప్ మోస్ట్ కంపెనీస్ లో సిండ్లర్, ఎన్సీఆర్ టెక్నాలజీస్, ఆప్టమ్, జెడ్ఎఫ్, ఐటీసీ, ఎసెన్షియర్. అండ్ వెల్ నోన్ బ్రాండ్స్ లో మీరు చూసినట్టయితే సిటిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, డిలైట్, అబిఎం. ఓకేనా. ఇవి మనకి ప్లేస్మెంట్ సంబంధించండి. అండ్ నెక్స్ట్ ఫెసిలిటీస్ చూసినట్టయితే మనకి చాలా ఫెసిలిటీస్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి కేఎల్ యూనివర్సిటీలో. సో వాటి గురించి ఆల్రెడీ ఇంత ముందే మీకు చెప్పేశాను. అండ్ కమింగ్ టు ఫీజ్, మనకి అసలు ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి మనం చూసినట్టయితే ఇక్కడ బీటెక్ కి మనకి వచ్చేసి ఫీజ్ అండి 2,15,000 అనమాట ఫర్ ఫస్ట్ ఇయర్. అండ్ అది కంటిన్యూ అవుతా ఉంటది. అండ్ అలాగే నెక్స్ట్ రిమైనింగ్ కోర్సెస్ కూడా ఫీజ్ స్ట్రక్చర్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫీజ్ స్ట్రక్చర్స్ ఇందాక చెప్పాను కదండి. సో బీటెక్ లో మనకి 4 years 60 seats ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆన్ క్యాంపస్. సో ఇందు మీద మనకి 2,50,000 ఫీజు పడుతుందని చెప్పాను. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో చదువుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ బేస్ చేసుకుని మనం చూసినట్టయితే అవుట్ ఆఫ్ 254 రివ్యూస్ మనకి ఇచ్చిన రేటింగ్ ఏంటంటే 8.3 రేటింగ్ అనేది రావడం జరిగిందండి అవుట్ ఆఫ్ 10. ఓకే. అండ్ రిమైనింగ్ కోర్సెస్ కూడా మనకి ఈ విధంగా రివ్యూస్ కానీ ఫీ స్ట్రక్చర్ కానీ ఉన్నది. ఇప్పుడు మనం ఓవరాల్ రేటింగ్స్ లోకి వెళ్ళిపోదాము. అసలు ఎలా ఉంది ఏంటి ఒకసారి చూసేద్దాము. అండ్ మెయిన్లీ కేఎల్ యూనివర్సిటీ ఎక్కువగా మనం కంపేర్ చేసే కాలేజెస్ ఏంటంటే గీతం విశాఖపట్నం, విజ్ఞాన్ గుంటూరు అండ్ వెల్లూరు యూనివర్సిటీ విఐటి వెల్లూరు. సో వీటితో ఎక్కువగా కేఎల్ యూనివర్సిటీ కంపేర్ చేస్తూ ఉంటారు. సో వాటి ర్యాంకింగ్ చూసినట్టయితే 101 అండి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఇది కూడా 101 అండ్ ఇది 3 అనమాట ఏరియా యూనివర్సిటీ. సో ఇక్కడ వీటి తాలూకా ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి మీరు చూడొచ్చు. అండ్ ర్యాంకింగ్స్ ఒకసారి మనం చూస్తే కేఎల్ యూనివర్సిటీ తాలూకా ర్యాంకింగ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ఆర్ఎఫ్ లో మనకి 70th ర్యాంక్ వచ్చిందండి అవుట్ ఆఫ్ 200. సో ఆల్ ఓవర్ ఇండియాలో అంటే నేషనల్ వైడ్ గా 70th ర్యాంక్ వచ్చింది అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 3rd place లో మనకు ఉంది. 3rd place ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది దేనికంటే మెయిన్లీ ఓవరాల్ ర్యాంకింగ్. అండ్ ఓన్లీ ఎంబీఏ మనం చూసినట్టయితే ఎంబీఏకి 70 out of 100 అండి. అండ్ ఆంధ్రప్రదేశ్ లో 2nd ర్యాంక్. అండ్ బీటెక్ మీరు చూసినట్టయితే 58 out of 300 అండి అండ్ ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో బీటెక్ లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో మనకి కేఎల్ యూనివర్సిటీ ఉందన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ఇండియా టుడే సర్వేలో కూడా మీరు చూసినట్టయితే ఇండియా మనకి 2020 సర్వే చేసింది. అందులో 254 కాలేజెస్ లో 173rd పొజిషన్ లో మనకి బీటెక్ లో మనకి రావడం జరిగింది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో మనం చూసినట్టయితే 7th place లో మనకి యూనివర్సిటీ కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే టాప్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ ఇండియాలో మనకు సర్వే చేశారండి. 200 కాలేజ్ అందులో వచ్చినాయి. అందులో 140th పొజిషన్ లో ఈ కాలేజ్ కూడా మనకి ఉండడం జరిగింది. అండ్ కాలేజ్ తాలూకా రేటింగ్స్ గురించి మీకు చెప్తాను కాబట్టి కాలేజ్ రేటింగ్స్ మనం చూసినట్టయితే అకాడమిక్స్ పరంగా 8.5, అకామిడేషన్ పరంగా 7.6, ఫ్యాకల్టీ 8.3, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8.8, ప్లేస్మెంట్స్ 8.3 అండ్ సోషల్ లైఫ్ 8.2. సో ఇవండి మనకి ఓవరాల్ గా కేఎల్ యూనివర్సిటీ తాలూకా రేటింగ్స్ అవి ఎలా ఉన్నాయి. అండ్ ఒకసారి కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి ఆ ఫోటోగ్రాఫ్స్ అవి కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. సో కాలేజ్ ఎలా ఉంటుందండి మనకి కాలేజ్ తాలూకా ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉన్నాయి మనకి ఒకసారి ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా జస్ట్ ఒకసారి చూసేద్దాం మనము. సో ఈ విధంగా మనకి కనిపిస్తుంది కాలేజ్ తాలూకా ఏరియల్ వ్యూ చూసినట్టయితే. సో ఎలా ఉంది మనకి కాలేజ్ తాలూకా ఏరియల్ వ్యూ. ఓకేనా. సో డిఫరెంట్ మనకి వ్యూస్ అన్నిట్లోని మీరు చూడొచ్చు అసలు కాలేజ్ ఎలా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ మీరు చూడొచ్చు కదా చాలా వరకు గ్రీనరీ ఉందన్నమాట. సో కంప్లీట్ గ్రీనరీతో సరౌండ్ అయిపోయి ఉంది కాలేజ్. ట్రీస్ అవ్వచ్చు, గార్డెన్ ఏరియా అవ్వచ్చు, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పార్కింగ్ అవ్వచ్చు, మొత్తం స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. దూరం నుండి చూసినప్పుడు కూడా వ్యూస్ కానీ ఏరియల్ వ్యూ కానీ ఓవరాల్ చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది మనకి కాలేజ్. అండ్ ఐ థింక్ సమ్ ఫెస్టివల్స్ దేనికో రంగోలీ సంథింగ్ వేసారు ఇదంతా కూడా. సో యాక్టివిటీస్ వైజ్ కూడా అన్ని బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది.
అండ్ అలాగే క్యాంపస్ లైఫ్ సంబంధించి కూడా వీఆర్ హ్యావింగ్ సమ్ ఫోటోగ్రాఫ్స్ అండి, అది కూడా మనం చూసేద్దాం మరి. సో ఇలాగా మనకి ఉన్నది క్యాంపస్ లైఫ్ చూసినట్టయితే. సో లైబ్రరీ ఇది లాకి సంబంధించి సో ఈ టైప్లో మనకు వస్తున్నాయి అన్నమాట. ఈ ప్రాజెక్ట్స్, డిపార్ట్మెంట్స్ కూడా వీఆర్ హ్యావింగ్ సమ్ ఫోటోగ్రాఫ్స్. సారీ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం చూసేద్దాము. సో ఇలాగా మనకు ఉన్నాయి డిఫరెంట్ సెషన్స్, ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా. సో ఇలా ఉంటుందండి మనకి కేఎల్ యూనివర్సిటీ. సో చూసారు కదా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా చూసారు కదా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈవెంట్స్ సంబంధించి కూడా కొన్ని ఫోటోగ్రాఫ్స్ అనేది మనకి అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఇవి కూడా మనం చూసేద్దాము ఈవెంట్స్ సంబంధించి. సో వావ్ చాలా బాగున్నది ఈవెంట్స్. ఆర్జీవి, వరుణ్ గాంధీ, సమ్ డాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్. ఇవన్నీ కూడా ఈవెంట్స్ సంబంధించి ఫోటోగ్రాఫ్స్. అండ్ అలాగే టెడెక్స్, కేఎల్యూ టెడెక్స్. సో ఇవండి కేఎల్యూ ఈవెంట్స్. అండ్ ఫెసిలిటీస్ గురించి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫెసిలిటీస్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది మన ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి యూనివర్సిటీలో. సో చూస్తున్నారు కదా, ఇవి కంప్లీట్లీ ఫెసిలిటీస్ అన్నమాట. కాలేజ్లో మీకు ఏవైతే ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మీకు ఇందులో ఫోటోగ్రాఫ్లో క్లియర్ కట్గా మీకు రిప్రజెంట్ చేశారు. ఓకే, సో ఇలా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ట్రైనింగ్ అండ్ రిమైనింగ్ చిన్న ఫంక్షన్స్ వాటి తాలూకా ఫోటోగ్రాఫ్స్ అవి పెట్టడం జరిగింది. సో ఇవ్వండి టోటల్గా కేఎల్ యూనివర్సిటీ తాలూకా డీటెయిల్స్. సో అందరూ చూసారు కదా. సో ఎవరైతే కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో కేఎల్ యూనివర్సిటీ, ఇది దీని తాలూకా ఓవరాల్ రివ్యూ అనమాట. ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.